to you. Happy birthday to you. దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. దేవుడే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా? సృష్టికర్తే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా? జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ. తెలుపుకో దేవుడే తండ్రని నీవు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. చెప్పుకున్నాడు అతని తండ్రే దేవుడని ఆనాడు. నీవైనా చెప్పుకున్నావా నీ తండ్రే దేవుడని ఈనాడు? ఎందుకు పుట్టానని ఎప్పుడు అనుకుంటున్నావు? ఆ దేవునికే పుట్టావని మర్చిపోయావా? ఈ మనిషికి పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని కన్నది దేవుడని తెలుసుకోలేవా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. క్రీస్తేసే తెలియజేశాడు అతను దేవుని కుమారుడని ఆనాడు. క్రీస్తేసే తెలియజేశాడు పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ప్రార్థనలు తండ్రి తండ్రి అని పిలిచేస్తున్నావు. దేవునికే పుట్టావని చెప్పుకున్నావా? మనుషులకే పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని పుట్టించిన దేవుడు లేడంటావా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. హ్యాపీ బర్త్డే టు యూ.
వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు. నీలాగే ఉండదు అని ఆ దేవుని పనితనమిదని. వేలి ముద్ర ఒకటేనని ఒక్క దేవుడని తెలుపుతుందని. నీలాంటి వాసన వేరొకరికుండదని అది నిర్ధారణ చేసెను ప్రతి ముద్దాయినని. నీలాంటి వాసన వేరొకరికుండదని నిజ నిర్ధారణ చేసెను ప్రతి ముద్దాయినని. గుర్తిస్తున్నావు నేరస్తుడిని, గుర్తుపట్టలేదు ఆ దేవునిని. గుర్తిస్తున్నావు నేరస్తుడిని, గుర్తుపట్టలేదు ఆ దేవునిని. కుక్కే గుర్తిస్తే మనిషిగా గుర్తించవా? ఈ తేడా చూసైనా ఒకడని నువ్వెరుగవా? వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. నీలాంటి కళ్ళు వేరొకరికుండవని నువ్వు ఏ దేశమెళ్ళినా గుర్తించగలదని. నీలాంటి DNA తండ్రికున్నదని నువ్వు ఎవరికి పుట్టావో తెలుపుతుంది తండ్రి తడని. తెలుసుకున్నావు నీ తండ్రిని, తెలుసుకోలేదు దేవుడొకడని. తెలుసుకున్నావు నీ తండ్రిని, తెలుసుకోలేదు దేవుడెవరని. చేతి వేళ్ళన్నీ ఒకలాగే లేవుగా, దేవుడు ఒకడేనని తెలుపుతున్నాయిగా. వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు. నీలాగే ఉండదు అని ఆ దేవుని పనితనమిదని.
జీవరాశులా బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. మనిషిలాగా ఇది మాట్లాడలేదులే, నీలాంటి జ్ఞానము తనకు లేదులే. వాటి జీవితం నీలాంటిది కాదులే, నీలాగా సుఖమైన జీవితం లేదులే. అది బ్రతుకుతున్న బ్రతుకు నీకే, మరణమైన బ్రతుకు నీకే. వాటి జీవితం నీలాంటిది కాదులే. జీవరాశులా బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. గొంతున్న నీలాగా మాట్లాడలేదులే, రోగమైన బాధయైన నీలాగా తెలుపదే. గొంతున్న నీలాగా మాట్లాడలేదులే, రోగమైన బాధయైన నీలాగా చెప్పదే. నీలాంటి జీవితాన్ని దేవుడు తనకివ్వలేదుగా, నీలాంటి బ్రతుకు లేదని జీవి చనిపోదుగా. బలి అయిపోతుందిగా, తన ప్రాణం ఇస్తుందిగా, నీ ఆకలి తీర్చిందిగా. జీవరాశులా బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. ప్రతి జీవిని చేసావుగా నీవు బానిసగా, నీ బరువు మోస్తూ సేవ చేస్తూ సుఖమునిస్తుందిగా. ప్రతి జీవిని చేసావుగా నీవు బానిసగా, నీ బరువు మోస్తూ సేవ చేస్తూ సుఖమునిస్తుందిగా. నీలాంటి భోజనాన్ని ప్రతిదినం అది తినుటలేదుగా, నీలాంటి సుఖము సౌకర్యం దానికి లేదుగా. ఇప్పుడైనా యోచించవా, దేవుని నువ్వు గుర్తించవా, తన గూర్చేను చెప్పవా. జీవరాశులా బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను.
ఉన్నది. శాస్త్రవేత్తలే దీనికి ఒప్పుకున్నది. నీటికుంది జ్ఞాపకం, అణువుకుంది జ్ఞాపకం, తిరిగే ప్రతిదానికుంది జ్ఞాపకం. గాలికుంది జ్ఞాపకం, పక్షికుంది జ్ఞాపకం, పంచభూతాలకుంది జ్ఞాపకం. జల బిందువులకు ఉంది జ్ఞాపకం, భూమి ఆకాశంకుంది జ్ఞాపకం, ఇసుక రేణువుకుంది జ్ఞాపకం, ఈ పదార్థానికి ఉంది జ్ఞాపకం. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. ఎర్ర సముద్రం విన్నది, మోషే చెయ్యెత్తగానే అది పాయలైనది. తిమింగలం మాట విన్నది, యోనానే చంపకుండా కడుపులోని దాచినది. దేవుని ప్రజలను గుర్తుపట్టెను, మరో సైన్యమున్ ముంచివేసెను. దేవుని మాటలని జ్ఞాపకముంచుకొని తన ప్రజలను దాటింపచేసెను. యోనానే గుర్తుపట్టి తిమింగలం దాచుకొని భద్రంగా దరికి చేర్చెను. బెతస్సా కోనేరులో ఎవరు దూకెను, ముందు ఎవరు దూకారో గుర్తుపట్టెను. ఈ నీటికి జ్ఞాపకమున్నది, దానికి గుర్తించే శక్తి ఉన్నది. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. డయల్ చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి డయల్ చేసిన నంబర్ చెక్ చేసుకోండి. హలో, సెల్ ఫోన్కి ఉంది జ్ఞాపకం, నువ్వు పంపిన నెంబర్కే కబురు చేర్చుచున్నది. కెమెరాకి ఉంది జ్ఞాపకం, నీ రూపమంతటినీ దాచి ఉంచుచున్నది. రూపమంతటిని ఫోటో తీసెను, అది రికార్డింగ్ చేసి రూపమంతా చూపెను. మనుషుల మాటలని జ్ఞాపకముంచుకొని నీ స్వరము కూడా దాచి ఉంచెను. నువ్వు చేసిన పాపాలు పదార్థం దాచుకొని ఆ దేవునికే అప్పగించును. ఈ సృష్టికే చూపు ఉన్నది, ఈ భూమికే వినికిడున్నది, పదార్థానికి జ్ఞాపకమున్నది, నిన్ను పట్టుకొని అప్పగించుచున్నది. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రవేత్తలే దీనికి ఒప్పుకున్నది. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ప్రాణాన్ని మనకిచ్చాడు తన ప్రేమతో, నీ కొరకు బలి అవుతానని తల వంచను. బహుమానమే
బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. నీకోసమే ఈ త్యాగము, నీ పాపమే ఈ గాయము. గమనించు, గ్రహించు, ప్రకటించు, నీ పాపం మోసాలని ప్రకటించు. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు, ఎంతమందికి తన కోసం చెబుతున్నావు. ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు, ఎంతమందికి తన కోసం చెబుతున్నావు. రొట్టె తిని ప్రకటించకుంటే అపరాధివి, తన సువార్త ప్రకటిస్తేనే నిరపరాధివి. ప్రభువా ప్రభువని పిలుచుటకు కాదు ప్రతివారం, అందరూ కలిసి మోయాలి సువార్త భారం. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన మరణం ప్రకటించాలని నీకు గుర్తు చేస్తుందిగా. నా శరీరం తిని రక్తం త్రాగితే నిత్య జీవము, అంత్యదినమందు నేను వానిని తిరిగి లేపుతును. నా శరీరం తిని రక్తం త్రాగితే నిత్య జీవము, అంత్యదినమందు నేను వానిని తిరిగి లేపుదును. పిలువబడిన వారందరికీ విందు సిద్ధమైనది, రొట్టె ద్రాక్షారసముగా నీ ముందు ఉన్నది. దేవుని రాజ్యంలో భోజనం సిద్ధమైనది, ప్రతి ఆదివారం పస్కా బలిగా నీ ముందున్నది. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, నీ శరీరము నీ రక్తం ప్రభువలె నువ్వివ్వాలిగా.
వారికి సాక్షివి కావని బైబిల్ చెప్పింది. వాక్యం విని నమ్మితే విశ్వాసివని బైబిల్ చెబుతోంది. యెహోవాకు నువ్వు సాక్షివా, చూడక నమ్మినా విశ్వాసివా. ఆదామే చూడలేదు, మోషే చూడలేదు, ఆనాడు వారు చూడలేదని క్రీస్తే చెప్పినాడు. ఆదామే చూడలేదు, మోషే చూడలేదు, ఏ కాలమందు చూడలేదని క్రీస్తే తెలిపినాడు. ఈ కళ్ళతో చూడని ఆ దేవునికి సాక్షివా, అతని చూస్తే బ్రతకరంటే నీ సాక్ష్యం నమ్మేదలా. నువ్వు చూడని ఆ దేవునికి సాక్షివే కాదుగా. యెహోవాకు నువ్వు సాక్షివా, చూడక నమ్మినా విశ్వాసివా. సృష్టిలో ఉన్నవి నీ కంటే ముందున్నవి, ఆకాశమైన భూమి అయిన సాక్ష్యమిస్తున్నాయి. సృష్టిలో ఉన్నవి నీ కంటే ముందున్నవి, ఆకాశమైన భూమి అయిన సాక్ష్యమిస్తున్నాయి. సృష్టి చూసింది దేవుని, సృష్టి చూస్తుంది మనిషిని. ఆ దేవునికి మనిషికి సృష్టి సాక్ష్యం ఇస్తుందిగా. ఆ దేవుడే ఈ సృష్టిని సాక్షిగా ఉంచాడుగా. యెహోవాకు నువ్వు సాక్షివా, చూడక నమ్మినా విశ్వాసివా. యెహోవాను యేసుక్రీస్తును చూసావని కళ్ళతో, ఈ కళ్ళతో చూస్తేనే నువ్వు సాక్షివవుతావుగా. నువ్వు చూడని వారికి సాక్షివి కావని బైబిల్ చెప్పింది. వాక్యం విని నమ్మితే విశ్వాసివని బైబిల్ చెబుతోంది. యెహోవాకు నువ్వు సాక్షివా, యేసుక్రీస్తుకు నువ్వు సాక్షివా. రారా 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 దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు.
రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? ఉపకార ధర్మము చేయుట మరువకు, తన సేవలో కష్టపడుతున్న వారికి. ఉపకార ధర్మము చేయుట మరువకు, ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి. ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా. నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. బీదలనందరిని కనికరించు వారిని, తనకు అప్పిచ్చువానిగా తండ్రి ఎంచును. గిన్నెడు చన్నీళ్ళే ఇచ్చిన వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఫలమునిచ్చును. తన సేవకులకు నీవిచ్చిన, సహోదరులను ప్రేమించిన, అల్పులైన వారికి చేసిన ధర్మ కార్యాలన్నీ చేరును. మరిచిపోలేదు నిన్ను, యేసుతో గుర్తు చేశాడుగా. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేసావని, తన మాట విన్నావని, నీ కష్టమిచ్చావని, నువ్వు శ్రమలు పడ్డావని. నీవు చేసావని, అది తనకు చేసావని, నీ కష్టమిచ్చావని నీ కొరకి రాశాడుగా. నేనెందుకు చావాలి నాన్నా? అబ్బాయైతే అమ్మ మొయ్యాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. అబ్బాయైతే అమ్మ మొయ్యాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. స్త్రీ జన్మ పరమార్థం తెలుసుకోవయ్యా. ఆమె లేకుంటే నువ్వు ఒంటరివాడయ్యా.
స్త్రీ జన్మకు పరమార్థం తెలుసుకోవయ్యా, దేవుడు స్త్రీనివ్వకుంటే ఒంటరి వాడయ్యా. సాటి అయిన సహకారి స్త్రీ సేవకునికి తోడుంటే నిజమైన సహకారి స్త్రీ. సాటి అయిన సహకారి స్త్రీ సేవకునికి తోడుంటే నిజమైన సహకారి స్త్రీ. అబ్బాయైనా అమ్మాయైనా దేవుడిచ్చు బహుమానమే. అబ్బాయైనా అమ్మాయైనా దేవుడు చెక్కిన రూపమే. అబ్బాయైతే అమ్మ మోయాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. అబ్బాయైతే అమ్మ మొయ్యాలా, అమ్మాయైతే కడుపు కొయ్యాలా. చంపేశావు నీవు కన్నది కదా, వదిలేశావు నీకు బరువైనదా. చంపేశావు నీవు కన్నది కదా, వదిలేశావు నీకు బరువైనదా. స్త్రీ జన్మ పాపమని ఆడది నాకొద్దు అని గర్భంలో పసికందును చిదిమేస్తావా. స్త్రీ జన్మ పాపమని ఆడది నాకొద్దు అని గర్భంలో పసికందును చిదిమేస్తావా. పిల్లలు కావాలనే స్త్రీ పురుషుని చేశాడు, ఇద్దరు ఉండాలనే నీ గర్భంలో పెట్టాడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానమేగా, స్త్రీ పురుషుని దేవుడు నిర్మించాలిగా. పక్షపాతి కాడని నువ్వు తెలుసుకో, నీలో ఉన్నది స్త్రీ పురుషులే తెలుసుకో. అమ్మాయి వద్దా అబ్బాయి ముద్దా, అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా. అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా. పురుషునిలో శుక్రకణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా. పురుషునిలో శుక్రకణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా. దేహం నిర్మించుటకు స్త్రీ అవసరమైతే దేహాన్నిచ్చే స్త్రీనే చంపేస్తావా. రక్షకుడే పుట్టుటకు కన్యక అవసరమైతే ఆ దేవుని సంకల్పం ఎదిరిస్తావా. ఎంతో మంది స్త్రీలనే కంటూ ఉన్నారు, కట్నాలిచ్చి వివాహాలు చేసేస్తున్నారు. స్త్రీగా పుట్టడమే నేరం అంటావా, ఆ దేవుని చేతి పనిని తప్పంటావా. నిర్మించినది దేవుడని చెప్పవా, స్త్రీ పురుషుని ఇస్తుంటే గమనించవా. ఆడపిల్ల వద్ద
జన్మనిచ్చే తల్లెవరి కొద్దా అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా అమ్మాయి అయితే కడుపు తీయాలా ఏది నీది కాదు ఆ దేవుడిచ్చినదే ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి ఏది నీది కాదు ఆ దేవుడిచ్చినదే ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి ఆకాశమెంత ఉన్నా ఎంత ఉన్నా నీరు ఎంత ఉన్నా గాలి ఎంత ఉన్నా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి ఎందుకు ఆ దేవుడు ఇచ్చిన కాలమైపోయినందుకు ఎందుకొచ్చావు నీవు తెలుసుకో ఈ జనన మరణాల మధ్య కాలము ఎందుకు కనిపించని ఆత్మరంగ ప్రవేశం అది తిరిగి వెళ్ళుటకు భువి నుండి ఒక్క క్షణం సంపాదించావు వదిలి వెళ్ళిపోయావు చనిపోయావని తెలిసి నీ వారే కాల్చేశారు మట్టిలో కలుపుటకు తొందర బంధువులు అందరూ ముందర శవము చూడాలని తొందర కళ్ళ నుంచి కన్నీరింతర చనిపోయావని తెలిసిన క్షణమే మనుషులంతా చేసేది ఈ పని పుట్టించిన దేవుని కోసం చేసావా ఏ పని ఏది నీది కాదు ఆ దేవుడిచ్చినదే ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి ఎందుకొచ్చావు నీవు ఈ సృష్టికర్త నీకెవరు పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు
మృత్యు వచ్చేదెలా ఎవరికి, చచ్చిపోయేదెలా చివరికి, ఆత్మ వచ్చిందెలా జగతికి, కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి, గుర్తిస్తావని తెలిసేలోగా మృత్యు వచ్చేది ఎవరికి, నిన్ను పుట్టించిన దేవుడి తండ్రని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు ఆ దేవుడిచ్చినదే, ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి గనుకే మాటలాడాలిగా, స్వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. ఒప్పుకుంటే యేసు గూర్చి చెప్పుకోవాలిగా, నీ సొంత విషయాలు ఇంతవరకు చెప్పుకున్నావుగా. ఎవరినైనా తన యొద్దకు నడిపించావా, బాప్తిస్మమిచ్చి సంఘానికి చేర్పించావా. పాపి మారితే సంతోషమేగా, వినుట వలన విశ్వాసం కలుగుతుందిగా. ప్రకటించవా ప్రతి మనిషి ముందు, మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి గనుకే మాటలాడాలిగా, స్వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. అపోస్తలులే ఒప్పుకొని చెప్పుకున్నారుగా, ఆ చెప్పుకున్నదే వ్రాసి మనకు ఎచ్చియున్నారుగా. సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది తెలుసా, సువార్త నీవు ప్రకటించకపోతే నరకమే తెలుసా. సమరయ స్త్రీ వినగానే ప్రకటించిందిగా, ఊరి వారినందరినీ నడిపించిందిగా. ప్రార్థించుటేనా ప్రకటించు ముందు, మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూత
దేవతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా